నాద గీతములు వినబడగలుగునట్లు పరిశుద్ధాత్మ దేవుడా అని ఆత్మాభిషేకాన్ని ఇంకనూ నీ బిడ్డలకు అనుగ్రహించండి. దేవా, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శామ్ని బట్టి, ఫ్లోరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలను మీ చేతులు ఎత్తి ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఫ్లోరాన్ని బట్టి నీకు వందనాలు, మరి సమక్షమనే దయా కిరీటంకు ఆయన కాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఉదయ కాలంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఇరవై 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశాలి మిగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. 9వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మాస్టర్ అనిల్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రీతిగా ఈ ఉదయకాలమందు ఇంతవరకు మీ సన్నిధిలో నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వినోద్, అదేవిధంగా ప్రతిమ, వారి ఇరువురిని జ్ఞాపకం చేసుకొని కుటుంబంగా కట్టి మీరు దీవించి ఆశీర్వదించి వారికి బిడ్డలను అనుగ్రహించి తన దేవ ఈ రీతిగా ఇంటిని నిర్మించుకునే దానికి మీరు అనుగ్రహించినట్టు మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇది తన దేవ సేవకులు ఇది మీ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ సన్నిధిని ఈ గృహం అందించండి. మీరు వారి మధ్యన ఉంటూ ఇదో తన దేవ వారు మిమ్మల్ని కలిగి జీవిస్తూ ఈ లోకంలో మీ సాక్షులుగా నడిపించమని, కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఈ ప్రధాన గుమ్మమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఈ మాటలు పాటలు సువాసనలు వెదజల్లుతున్నా అతన్ని నిండు హృదయంతో మేము స్థుతించే వారంగా ఆశీర్వదించినట్లుగా దీవించమని సమస్తం మీ చేతులకు జరిగించి జీవిస్తాను నమ్మకు మా ప్రభుని క్రీస్తు దగ్గర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు పడాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవనాకంట ఈ న్యాయాన్ని ప్రతిష్ఠిస్తాను. పరిశుద్ధ మధునాత్మ పరమూలుడు, పరిశుద్ధ మధునాత్మ పరమూలుడు, నాత్మ పరమానంద ప్రేమ ఆసులగిడుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ
పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వారిని బదలరా. ఈ మేడగది విషయంలో ప్రతిమ యొక్క ఉద్దేశాలు ఆలోచనలు బట్టి దయచేసి మీరు స్తోత్రంలో ఈరోజు పాప ఫ్లోరా పుట్టినరోజు. పాపను దేవుడి గత సంవత్సరం అంతా కాపాడి ఆయన కృప చేత మరొక నూతన వసంతంలోకి నడిపించాడు. అందుకే దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు సమర్పించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు చిన్నబిడ్డలను ఎంతో ప్రేమించాడు. చిన్నబిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టము. ఫ్లోరాను కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే దేవునికి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మనం గమనిస్తే 65:11 సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సాధము వెదజల్లుతున్నది. 3 చూస్తే ఆయనే మనలను మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనము పుట్టినరోజు సందర్భంగా ప్రభువును స్థుతించడానికి పుట్టినరోజు జరుపుకునే సమయంలో ఏర్పాటు చేసుకుని కేక్ ఏర్పాటు చేసుకుని పిల్లలు కట్ చేసేలా చూసి వారు ఆనందించేలా చూస్తూ మనం కూడా వారితో కలిసి ఆనందించడానికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టు వలన ప్రతి ఒక్కరి జన్మకు సార్థకత చేస్తుంది. అసలు యేసు ప్రభు పుట్టుకు లేకపోతే పుట్టులోకి ఉండేది కాదు అనేది నా భావన. ఎందుకంటే ప్రభు పుట్టాడు, ప్రతి పుట్టుకకు జీవాన్ని యేసు ప్రభు పుట్టుట వలన ఎంతో గొప్ప మేలు ప్రపంచానికి కలిగింది. భౌతికంగా కూడా సంతోషానందాలు వెలువరిస్తాయి. ప్రభు పుట్ట వలన లోకానికి జీవం ప్రసాదించబడింది. దేవుని స్తోత్రాలు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసులకు 2 పుట్టినరోజులు ఇచ్చాడు. మొదటిది వారు భౌతికంగా తల్లి గర్భం నుండి ఉద్భవించిన లోకంలోనికి దేవుడు పుట్టినరోజు ఏమిటంటే పరలోకములోనికి దేవుడు వారిని నడిపించిన ప్రతి జన్మించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుని ద్వారా పశ్చాత్తాపం ద్వారా పరలోకంలో యేసు కోసం నమ్మని వారు ఎవరైనా ఉంటే వారు ఆధ్యాత్మికంగా తిరిగి చెందించాలా. ఈ లోకము ఏమంటుందంటే లోకము జన్మ జన్మల బంధం అంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం అని చెప్తుంటుంది లోకం. జన్మలు ఉన్నాయి అంటే బైబిల్ చెప్తుంది ఒకే ఒక జన్మ. అన్ని జన్మలు లేవు, అంతా అన్ని జన్మలు లేవు, ఒకే ఒక జన్మ. జన్మ ఏమిటంటే తల్లి గర్భం నుండి మనం ఒక్కసారే ఈ లోకంలో పుడతాము.
ఈ లోకంలో ఉండగానే ఆ వ్యక్తి తాను పాపినని గ్రహించి, ప్రభువా నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో, నీ శిలువలో నా కోసం పరిశుద్ధమైన రక్తంతో నా పాపం కడిగి నీ కుమారుడుగా నీ సొంతంగా చేసుకో అని ఎప్పుడైతే అడుగుతాడో ఆ వ్యక్తి పరలోకంలో తిరిగి అందిస్తాడు. ఆ వ్యక్తి సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాడు. ఆ వ్యక్తికి రెండు పుట్టిందిరా. ఏది గొప్పది? మనము విశ్వాసులంగా తల్లి గర్భం నుండి లోకంలోకి వచ్చినటువంటి దినం గొప్పదా? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముట వలన ఆధ్యాత్మిక పునర్జన్మ, తిరిగి జన్మించినటువంటి జన్మ గొప్పదా? ఏది గొప్పదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంటే మనం దేవుని పిల్లలమయ్యాము, పరలోక రాజ్య పౌరులమయ్యాము, సదాకాలం ప్రభువుతో జీవించేటువంటి కృపను మనం పొందాము. సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా మీ దయలోను మనుషుల దయలో ఎదుగులాగా జ్ఞానమందును వయస్సునందును ఎదుగుతూ వర్ధిల్లుటకు సహాయం దయచేసి బలపరచండి. కుటుంబం అంతటిని కూడా దీవించి నీ యొక్క సుఖములతోనూ సంతోషంతో దీవెనలతో నింపి నీ ప్రేమ ఐక్యతలు కలిగి తండ్రి అనేక మందికి దీవెన కారకులుగా ఉండటకు ఈ కుటుంబం అంతటిని కూడా దీవించి నడిపించుకుని నడుచు. అందుని బట్టి ఈ కుటుంబం బట్టి కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. మా చివరి ప్రార్థన ఆశీర్వాదం చెప్పుకుందాం. తర్వాత మీరు అందరికీ దానికి ముందుగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రతిమమ్మ గారి బాబు కానీ చెప్పాలన్నా బాబు ఎవరైనా ప్రభునామమున మీ అందరికీ వందనాలు. మరి ఈ రీతిగా
మమ్మల్ని ప్రేమించి మీరందరూ మా ఆహ్వాన్ని అంగీకరించి మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ప్రతిష్టకి అలాగే పాప బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే అటు మా బీబీసీ సంఘం అలాగే షారోన్ హెడ్మోన్ వాళ్ళు కూడా వచ్చారు, మా మామయ్య ఉన్నారు హెడ్మోన్లో. సో అందరికీ 3 సంఘాలకి నిండు వందనాలు. అలాగే బంధువులకి మిత్రులకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అలాగే మా వారి తరఫున కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ కొరకు భోజనాలు సిద్ధపాటు చేస్తున్నాయి. అందరూ దయతో టైం ఏమో అయిపోయింది అనుకోకుండా లేట్గా స్టార్ట్ అయింది. మరి ఈ టైంలో కూడా మీరు చూసుకొని మీరు మా కోసం వచ్చారు. చాలా పీక్ ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా, అయినా ఆ టైంలో కూడా మీరు సర్దుబాటు చేసుకొని మా కొరకు వచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు. అలాగే మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన పాస్టర్. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో ప్రభు సమయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డ కోరాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డను గడిచిన కాలం అంతా నేను ఎక్కడ చాటున భద్రం చేసి దేవ నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నాయన బిడ్డ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుటకు నాయన నీ కృపను చూపించండి. జ్ఞానంలో వయసులో అభివృద్ధిపరచండి. దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులను మరి వినోదును నాయన మీరు దీవించండి. అలాగే సామ్యాలను మన్నను మీరు దీవించి ఆశీర్వదించమని మీరు జరిగించిన ఈ ప్రోగ్రాం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిర్మల సహవాసం సన్నిధానం, ఆయన ప్రేమిస్తున్న సకల భక్త కొటికి ఆయన పరిశుద్ధ నామంలో ఈ గృహ ప్రవేశ ప్రార్థన కుటుంబంలో సమకూడినటువంటి మనకు, ఈ కుటుంబమునకు, అలాగే తన పుట్టినరోజులు కేక్ కట్ చేయడం ద్వారా జరిగించుకున్నటువంటి లోరాకు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించను కాక. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. అందరినీ దేవుడు దీవించుగాక. ప్రభునామమున మీ అందరికీ మరి ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించి మీరందరూ మా ఆహ్వాన్ని అంగీకరించి మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ప్రతిష్టకి అలాగే పాప బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే అటు మా బీబీసీ సంఘం అలాగే షారోన్ హెడ్మోన్ వాళ్ళు కూడా వచ్చారు, మా మామయ్య ఉన్నారు హెడ్మోన్లో. సో అందరికీ 3 సంఘాలకి నిండు వందనాలు. అలాగే బంధువులకి మిత్రులకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అలాగే మా వారి తరఫున కూడా నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మీ కొరకు భోజనాలు సిద్ధపాటు చేస్తున్నాయి. అందరూ దయతో టైం ఏమో అయిపోయింది అనుకోకుండా లేట్గా స్టార్ట్ అయింది. మరి ఈ టైంలో కూడా మీరు చూసుకొని మీరు మా కోసం వచ్చారు. చాలా పీక్ ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కూడా, అయినా ఆ టైంలో కూడా మీరు సర్దుబాటు చేసుకొని మా కొరకు వచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు. అలాగే మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.